జై జై మాతా, బలో స్వతంత్ర భారత్ కి, బలో పోలీస్ సార్ రౌండ్ చేస్తారు, ఒక్క రౌండ్ చేస్తారు సార్. బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి, బలో స్వతంత్ర భారత్ కి. జై జై మాతా, జై జై మాతా. జోహార్ స్వాతంత్ర అమర వీరులకు, జోహార్ స్వాతంత్ర అమర వీరులకు, జోహార్ స్వాతంత్ర అమర వీరులకు, జోహార్ స్వాతంత్ర అమర వీరులకు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దీనిలో భాగంగా ఈరోజు కడప పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 200 తిరంగ జెండాతో ఈరోజు నగర పురవీధుల్లో ఈ దేశం యొక్క దేశభక్తిని పెంపొందించడానికి చిన్నారులకే ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. మరి ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం ఎంతో గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నటువంటి ఇది భారత ప్రభుత్వం చేసేటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మన యొక్క చుట్టూ చూసినటువంటి దేశాలన్నీ కూడా ఎన్నో అశాంతితో, అన్ని రకాలైనటువంటి యుద్ధాలతో, రకరకాలైనటువంటి ప్రజల అశాంతితో జీవిస్తూ ఉంటే దాదాపు 150 కోట్ల జనాభా గల భారతదేశం ఈరోజు ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ భావి భారత చిన్నారులంతా కూడా ఉన్నతులుగా ఎదిలి ఈ దేశం యొక్క గర్వపడే విధంగా ఎదగాలని, వీళ్ళంతా కూడా మంచి గొప్ప నాయకులుగా ఎదగాలని, అంతేకాకుండా మన యొక్క ఎంతోమంది దేశ స్వాతంత్ర్యం కోసం పాల్పడినటువంటి నాయకులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై జై భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఈ ర్యాలీ ఐటీఎస్ సర్కిల్ గాంధీ విగ్రహం నుండి తిరిగి ఈ సంధ్యా సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఈ కాగితాల పెంట నుంచి తిరిగి గాంధీ బొమ్మకు చేరుకోవడం జరుగుతుంది. నా పేరు లెక్కల జోగిరామరెడ్డి, కరెస్పాండెంట్, పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కడప. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలో ప్రైవేట్ పాఠశాలలో స్వచ్ఛందంగా విద్యార్థులందరూ బయటకు వచ్చేసి స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చూసుకున్నట్లయితే పవన్ స్కూల్ యాజమాన్యం దాదాపు 200 అడుగుల జాతీయ పతాకాన్ని ఈరోజు కడప నగర పురవీధుల్లో విహరింపజేస్తూ స్వాతంత్ర అమరవీరులకి జోహార్లు తెలియజేస్తూ ఈరోజు విద్యార్థులందరూ కూడా వారి యొక్క మనసులో భారతదేశం పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాల్ని వ్యక్తపరచడానికి చూసినట్లయితే చాలా సంతోషంగా మాకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి భారతదేశంలో ఇంత స్వాతంత్రంగా మాకు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క స్వాతంత్ర దినాన్ని ఈరోజు చాలా సంబర వాతావరణంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా కడప నగరంలో కూడా ఒక సంబర వాతావరణం నెలకొని ఉంది. అదేవిధంగా కడప ఎమ్మెల్యే గారైతే ఉదయం నుంచి ప్రతి ఒక్క పాఠశాలలో, ప్రతి ఒక్క కార్యక్రమాలలో ఈరోజు జెండా ఎగురవేస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ దేశాభివృద్ధి పట్ల తమకున్నటువంటి ప్రేమ, అంకిత భావాన్ని తెలియజేస్తా ఉన్నారు. ప్రజలకు స్వచ్ఛందంగా ఈరోజు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం మాకు వచ్చిందన్నట్లుగా ఈరోజు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వాతంత్ర అమరులు వీళ్ళందరికీ మరొక మారు జోహార్లు తెలియజేస్తా ఉన్నారు. తిరుమలేష్, తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే కడప నగరంలో దాదాపు 200 అడుగుల మేర ఈరోజు జాతీయ జెండాతో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పురవీధుల్లో విద్యార్థులందరూ కూడా సంగీతమయ్యేసి ఈరోజు పవన్ స్కూల్ యాజమాన్యం ఈ రకంగా చేసుకునేది ఏంటంటే దేశ భవిష్యత్తు పట్ల, దేశ అభివృద్ధి పట్ల, దేశ స్వాతంత్రం పట్ల విద్యార్థులకు ఉన్నటువంటి యొక్క ప్రేమ అభిమానాల్ని ఇంతగా వ్యక్తపరుచుకుంటా ఉన్నారు. జోహార్లు తెలియజేస్తా ఉన్నారు స్వాతంత్ర సమరయోధులకి. అందులో భాగంగా మేము కూడా స్వాతంత్ర సమరయోధులకి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం.